హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. ఫైనల్లీ నా బర్త్డే వ్లాగ్ పెడుతున్నా అనమాట. ఎడిట్ చేస్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది. సో ఈసారి ఫస్ట్ టైం నా బర్త్డే బెంగళూరులో జరుపుకుంటున్నాను. అండ్ నా జాబ్ వచ్చాక ఫస్ట్ బర్త్డే అనమాట, జాబ్ వచ్చాక. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈసారి నా బర్త్డే రోజు ఫ్రెండ్స్ కేక్ కట్ చేయించినారు. ఆల్మోస్ట్ 2 కేక్స్ కట్ చేసినాను. అండ్ అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఆ రోజు నా డేని హ్యాపీగా చేసినందుకు నా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. ఒక పక్క సురేఖ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఒక పక్క రూమ్లో ప్లాన్ చేస్తున్నారు. సురేఖ వాళ్ళేమో సడన్గా కాల్ చేసి కిందకి రా, మేము వెయిట్ చేస్తున్నాం పీజీ దగ్గరికి. ఎందుకంటే సురేఖ వాళ్ళ పీజీ వేరేదనమాట. నేనేమో పైన ఉన్నాను. అప్పటికి ఇంకా ఏం తినలేదు, ఏం లేదు. మా రూమ్లో వాళ్ళు వెళ్ళొద్దు, కిందకి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు వద్దంటున్నారు. కానీ సురేఖ వాళ్ళేమో మేము కింద వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ, రా అని చెప్పి కాల్ చేశారనమాట. ఇంకా కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళాక కొంచెం సేపు అలాగ లైట్గా వాకింగ్ చేసి కరెక్ట్గా 12కి కేక్ తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎందుకు నా ఫేస్ అంత హ్యాపీగా ఉంది అంటే, మా తమ్ముడు మా మమ్మీ నాకు తెలియకుండా సురేఖ కాల్ చేసి జ్యువెలరీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశారనమాట. గిఫ్ట్స్ ఏమొచ్చాయి అవన్నీ ఇంకొక సపరేట్ వ్లాగ్ చేశాను. అండ్ అప్పుడు చూడాలి, నా ఫేస్లో ఉన్న ఆనందానికి అసలు అంతే లేదు. అండ్ అనుకోలేదు అసలు ఇంత సర్ప్రైజ్ చేస్తారని. చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేసింది సురేఖ అయితే. అండ్ చాలా గిఫ్ట్స్ ఇచ్చింది, అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు సురేఖ. ఇంకా తక్కువే థ్యాంక్ యూ కూడా. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటికి 12 దాటిపోయింది అనమాట. 12 దాటి 12:20 అలా అవుతుంది. ఇంకా రూమ్లో వాళ్ళు ఇంకెప్పుడు వస్తావని కాల్ చేసి ఇంకా వెంటనే కేక్ అయిపోగానే నేను మళ్ళీ గిఫ్ట్స్ అన్నీ అక్కడే ఓపెన్ చేసి వీడియో తీసుకొని మళ్ళీ పైకి వచ్చాను అనమాట మా పీజీకి. ఇక్కడ రూమ్లో వాళ్ళు రెడీ చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం చాలా రాగా పెట్టడానికే ట్రై చేస్తాను. అండ్ అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను, అక్కడక్కడ నార్మల్గానే ఇస్తాను. సో ఈ వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. హ్యాపీ బర్త్డే. నచ్చిందా? థ్యాంక్ యూ. బాగుంది, మామూలుగా ఉండదు మరి. ఎట్లా చేసిండ్రు మన దగ్గర ఇవ్వలేదుగా, అలా వచ్చింది మరి మ్యాజిక్. నచ్చిందా? బాగుంది, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకా కూకో. ఇప్పుడు కేక్ నెంబర్ 2. ఇక్కడ ఎందుకు మ్యూట్ చేసినానంటే నా ఫ్రెండ్స్ అందరూ బర్త్డే సాంగ్ని పాడుతున్నారు అనమాట. అందుకని ఇదంతా మ్యూట్ చేశాను. అండ్ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు అలా ఉన్నాయి, నేను ఎందుకు నవ్వుతున్నాను అండి, ఇట్స్ సీక్రెట్ థింగ్, మీకు చెప్పకూడదు. అందుకని చెప్పి మ్యూట్ చేశాను అనమాట. అలా అనుకున్నారా? లేదు, వాళ్ళు పాట కొంచెం వెరైటీగా పాడుతున్నారు, అందుకని చెప్పి నేను మ్యూట్ చేశాను. అండ్ ఇక్కడ కేక్ వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్. ఇక్కడ ఎందుకు అంతసేపు విష్ చేసుకుంటున్నా అంటే ఒక సైడ్ ఫొటోస్ తీస్తున్నాను అనమాట. సో ఫొటోస్కి మంచిగా రాలేదని చెప్పి మళ్ళీ పోజ్ పెట్టు అని చెప్తే ఇట్స్ టైమ్ టు కట్ ది కేక్. రెడీ, 1 2 3. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. సో ఫస్ట్ పీస్ వచ్చేసి నేనే తీసుకున్నాను. ఎందుకంటే సెల్ఫ్ లవ్ ఈజ్ ద బెస్ట్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవాలి. అండ్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ అలాగ కేక్ అవన్నీ చేసుకున్నాను.
సో అలా నా నైట్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి అండ్ మార్నింగే లేచాను. ఆల్మోస్ట్ 3 అయిపోయింది అనమాట. అన్నీ మేము ఫొటోస్ అవన్నీ తీసుకొని పడుకునేసరికి నా బర్త్డే కోసం కొంచెం గ్లో అప్ సెషన్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను, నేనే చేసుకున్నాను. అండ్ మీకు తెలియాలి అంటే సపరేట్ వీడియో పెడతాను, కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆ రోజు మార్నింగ్ లేచి ఆఫీస్ ఉందన్నమాట. సో ఆఫీస్ డే అంటే ఆబ్వియస్లీ ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ గుడికి వెళ్ళాము అని చెప్పి రెడీ అవుతున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ గుడికి వెళ్దాం అనుకున్నాము, ఆంజనేయ స్వామి టెంపుల్కి. అండ్ ఏం జరిగిందో, వెళ్ళామా లేదా అని వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఎందుకు బర్త్డే రోజు అలా జరిగిందని కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను అనమాట. అయ్యో అని. ఏం జరిగిందో చెప్తాను. ఇక్కడైతే నేను లైట్గా ఫౌండేషన్ అండ్ జస్ట్ ఐబ్రోస్, ఐలైనర్ అంతే సింపుల్గా పెట్టుకుంటున్నాను. ఇంతకీ నా మేకప్ అండ్ నా బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఫైనల్గా అయితే లైట్గా రెడీ అయిపోయాను. ఫస్ట్ గుడికే కదా అని చెప్పేసి నార్మల్గా ఏమీ యాక్సెసరీస్ అన్నీ ఏం పెట్టుకోలేదు, అలా వెళ్ళిపోతున్నాము అనమాట. నేను మృదుల ఇద్దరం వెళ్తున్నాము టెంపుల్కి, ఇద్దరం రెడీ అయిపోయాము. సో ఇది మా లిఫ్ట్లో అలాగ మిర్రర్ ఉంటే మీకు చూపిద్దామని చెప్పి ఫుల్గా అలా తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినా తులసి మాల తీసుకెళ్తానమాట. ఎందుకో నాకు అది బాగా నచ్చుతుంది. బెంగళూరుకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా తులసి మాల తీసుకువెళ్తాను. సో అందుకని చెప్పి ఇక్కడ తులసి మాల, కొబ్బరికాయ అన్నీ తీసుకుంటున్నాను. ఎప్పుడు ఈ ఆంటీ దగ్గరే తీసుకుంటాను అనమాట. సో ఆంటీ అయితే కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తుంది అనమాట మంచిగా. అండ్ అడుగుతుంది బర్త్డేనా అని చెప్పేసి. ఇక్కడైతే చాలా ఆశగా పూలు కొంటున్నాను ఆంజనేయ స్వామికి అని చెప్పి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాము. టెంపుల్ ఓపెన్లో ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకొని. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి పంతులు గారు డోర్ క్లోజ్ చేసేసి క్లోజ్డ్ 5:30కి రాండి అమ్మ అని చెప్పినారు. ఇంకా అసలు నాకు అలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది సడన్గా. ఎందుకు మంచిగా వెళ్దాం అనుకున్నాను కదా, బర్త్డే రోజే ఇలా అవ్వాలా, ఎప్పుడూ ఉంటుంది. మేము ఆ రోజు కొంచెం లేట్గా వెళ్ళినాము, సర్లే అని చెప్పి ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటే సరే ఆ టెంపుల్కైనా వెళ్దాము అని చెప్పి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నాను, బయటే కొట్టేస్తున్నాను అనమాట కొబ్బరికాయ కూడా. సో గుడికి అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళాము. పర్లేదు, ఏదో ఒక టెంపుల్కైనా వెళ్ళాం కదా అట్లీస్ట్. ఇంకా వచ్చి నేను ఇది హెయిర్ స్టైల్ చేసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాను. అండ్ దీని గురించి నాకు ఇంతకుముందు పెద్ద ఐడియా లేదనమాట. ఒకరోజు దాని గురించి కూడా నేను డీటెయిల్గా వీడియో చేయాలి అనుకుంటున్నాను, రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. అగారో బ్లో బ్రష్ది. అండ్ గెస్ వాట్, దట్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్ అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, ఇంకొక డిసప్పాయింట్మెంట్ అని చెప్పేసి, నేను ఒక గిఫ్ట్ బుక్ చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 20 days ముందే బుక్ చేశాను. అది నాకు 1 week బర్త్డే 1 week ముందుకి రావాలి, కానీ డెలివరీ అవ్వట్లేదన్నమాట. ఎన్నిసార్లు టీటీడీసీ వాళ్ళకి, కొరియర్ వాళ్ళకి, కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఇవాళ వస్తుంది మేడం, రేపు వస్తుంది మేడం అని చెప్తూనే ఉన్నారు, కానీ అది మాత్రం రావట్లేదు. ఇంకొక ఆఖరికి టీటీడీసీ వాళ్ళ నెంబర్స్కి మెయిల్ చేశాను, ఈమెయిల్స్కి అన్నీ చేశాను, కానీ ఏ రెస్పాన్స్ లేదు. ఏమంటే మాకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ క్లోజ్ అయింది మ్యామ్, అందుకని డెలివరీ అక్కడే స్టక్ అయిపోయింది అని చెప్తున్నారు. సో అలాగా నా గిఫ్ట్ కూడా లేట్ అయిపోయింది. సో ఓకే, ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు అవ్వదు కదా, ఇట్స్ ఓకే.
ఇంతకీ నా హెయిర్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నాకు అది ఫస్ట్ టైం అనమాట. సో ఫాస్ట్‌గా చేసేసాను. మళ్ళీ ఆఫీస్‌కి టైం కూడా అయిపోతుంది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చేస్తుండగానే తినిపించిందనమాట. ఇప్పుడైతే యాక్సెసరీస్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ జ్యువెలరీ అది అంతా మా తమ్ముడు ప్రెజెంట్ చేసిందే పెట్టుకున్నాను. ఇంకా ముగ్గురము బయలుదేరి వెళ్తున్నాం. అండ్ వీళ్ళిద్దరే నా డేని ఇంత మంచిగా హ్యాపీగా ఉంచారనమాట. సో అండ్ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, రేఖ. ఇంకో ఆఫీస్కి వెళ్ళి అట్లీస్ట్ ల్యాప్టాప్ ఆన్ చేసి లాగిన్ అవుదాము. అప్పటికి ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే మెయిల్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ మెయిల్ కనిపించింది. వావ్ అనుకున్నాను. ఎందుకంటే నాకు ఇలాగ పంపిస్తారు ఇదంతా మాకు తెలియదు అనమాట. ఇది చూసాక చాలా హ్యాపీ అనిపించింది. వావ్ అనుకున్నాను. అండ్ తర్వాత అయితే మార్నింగ్ సరిగ్గా తినలేదు అని చెప్పి ఫుడ్ కోర్ట్కి వెళ్ళామని అందరం కలిసి ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాము. సో ఇక్కడ సబ్వే ఉంటుంది. సో ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళాం. కానీ మాకేం తీసుకోవాలో అస్సలు ఐడియా లేదు. అక్కడేమో చాలా ఉన్నాయి, మాకేం తినాలి ఏమీ ఐడియా లేదని చెప్పి ఫస్ట్ ఒకటి చెప్దాము తర్వాత చూద్దాము అని చెప్పి ఒక రోల్ ఏదో పెట్టాము చికెన్ది. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. కానీ చికెన్ రోల్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కువ వెజ్జెస్ చికెన్ ప్యాటే పెట్టాడు. చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ 99 రూపీస్ అనుకుంటాను అది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కమ్ బ్రంచ్ కమ్ లంచ్ అన్నీ ఇదే. ఇంకా సుదీక్షాని తినమంటే నేను తినను. ఆ రోజు ఎందుకు అది ఏం తినమన్నా దానికి తినాలని లేదు అని చెప్పింది. ఇంకా నేను మృదులన్నీ తినేస్తున్నాము. ప్రశాంతంగా డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఫ్రెండ్స్తో ఉంటే హ్యాపీనెస్సే వేరు కదా. సో అలాగా కొంచెం సేపు ఎంజాయ్ చేసుకుంటూ చిన్నగా తిన్నాము. కానీ తిన్న తర్వాత ఇంకేమన్నా తిన్నాము అనిపించి మార్నింగ్ నుంచి ఏం తినలేకపోయేసరికి కొంచెం ఏదో ఒకటి తినాలి అని చెప్పి ఎప్పటి నుంచో పిజ్జా ట్రై చేద్దాము అని చెప్పి వేరే ఫుడ్ కోర్ట్లో అందరు బాగుంది అని చెప్తున్నారు. సో దాన్ని ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళి పిజ్జా ఆర్డర్ ఇచ్చాం. ఆ పిజ్జా రావడానికి ఆల్మోస్ట్ ½ అవర్ అక్కడే అయిపోయింది పిజ్జా కోసం. అలాగే విత్ వైట్ సాస్ పాస్తా. ఫొటోస్ దిగాలి ఇప్పటివరకు అలిసిపోయింది. ఇంకా ఫుల్గా అలిసిపోయి వర్షం పడుతుంది అండ్ ఫొటోస్ దిగాలి. సో ఎలాగోలా ఫొటోస్ అన్నీ దిగేసి వచ్చాను. అండ్ నా ఫ్రెండ్ ఇక్కడ కిండర్ జాయ్ చాక్లెట్స్ ఇచ్చారనమాట. నాకు ఆ కిండర్ జాయ్లో బొమ్మలు చాలా ఇష్టం. అందుకని చెప్పి అక్కడే ఓపెన్ చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దాము ఏ బొమ్మ వస్తుంది. నాలాగా చాలామంది ఉంటారు కదా. ఫైనల్గా అయితే డైనోసార్ టాయ్ వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. బాయ్.